హైదరాబాద్లో అక్రమ కట్టడాలపైన హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికే అక్రమ కట్టడాలన్నింటినీ నేలమట్టం చేస్తూ వస్తూ ఉంది. ఇప్పటికే సిటీకి సంబంధించి నలుమూలన ఉన్నటువంటి ప్రాంతాల్లో చెరువులకు దగ్గరగా ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నేలమట్టం చేసినటువంటి ప్రక్రియను మనం ఇప్పటిదాకా చూసాం. అయితే ఇప్పుడు తాజాగా సినీ నటుడు, ఇండస్ట్రీకి చెందినటువంటి కీలక వ్యక్తిగా ఉన్నటువంటి నాగార్జునకి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ పైన హైడ్రా ఉక్కుపాదం మోపింది. ఆయన తుమ్మిడి చెరువులో అక్రమంగా 3.5 ఎకరాలని ఆక్రమించుకొని అక్కడ ఎన్ కన్వెన్షన్ని కట్టాడని చెప్పేసి కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలతో అన్నిటినీ ఇప్పటికే నాగార్జునకి దాని మీద పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ కోసం వెయిట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో హైడ్రా ఇక డైరెక్ట్గా వెళ్ళేసి అక్కడ బుల్డోజర్లతో ఎన్ కన్వెన్షన్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను అయితే కూల్చేయడం జరిగింది. అయితే ఈ ఎన్ కన్వెన్షన్కి సంబంధించి 2019లో అప్పుడు ప్రభుత్వానికి సంబంధించి అనుమతులు తీసుకొని ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. నిర్మించిన తర్వాత పరిణామాల తర్వాత అక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆయనకి పర్మిషన్స్ ఇచ్చింది. పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఆయన ఆ ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. దాదాపు తుమ్మిడి చెరువుని 3 ఎకరాల 30 కుంట్ల ల్యాండ్ని ఆక్రమించుకొని ఆ ఎన్ కన్వెన్షన్లో ఉన్నటువంటి ఇంకో బిల్డింగ్ నిర్మించారు. అంటే మొత్తం ఆ ఎన్ కన్వెన్షన్ ప్లేస్ మొత్తము 10 ఎకరాల్లో నిర్మితమై ఉంది. ఈ 10 ఎకరాల్లో 3 ఎకరాల 30 కుంట్లకు సంబంధించినటువంటి భూమిని అక్రమంగా ఆ చెరువు నుంచి ఆక్రమించుకొని అక్కడ ఒక ఫౌండేషన్ వేసేసి అక్కడ ఈ కన్వెన్షన్ కూడా నిర్మించిన పరిస్థితి చూసాం. సో మిగతా ప్రాంతాన్ని మొత్తం లీగల్గా ఉంది. దానికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయి. దాంతోపాటు ఏవైతే డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలో పర్ఫెక్ట్గా ఉన్నాయి. మిగతా 3 ఎకరాల 30 కుంట్లకు మాత్రమే లేదు కాబట్టి ఆ 3 ఎకరాల 30 కుంట్లను డిమాలిష్ చేయాలని చెప్పేసి ఇప్పటికే అంటే గతంలో కూడా చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి కూడా నివేదికలు ఇచ్చారు. దానికి సంబంధించి అక్రమ కట్టడాలను కూల్చేయాలని చెప్పినప్పటికి కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి సీరియస్గా యాక్షన్ తీసుకోలేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువుల పునర్రక్షణ పేరుతో ఆయన చెరువులకు సంబంధించి ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అక్రమ కట్టడాలన్నింటినీ కూడా నేలమట్టం చేయాలని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యారు. దీంతోపాటు హైదరాబాద్కి వాటర్ సమస్య రాకుండా ఉండాలంటే చెరువులే ప్రధానంగా ఉండాలి. ఆ చెరువుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కంపల్సరీ ఉంటుందని చెప్పేసి ఆయన భావించి చెరువుల కబ్జాకు గురైన ప్రదేశాలన్నింటినీ, చెరువులకు కబ్జాలకు గురైన ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన సంరక్షించి సపరేట్ హైడ్రా అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసిన దానికి కమిషనర్గా రంగనాథ్ని పెట్టి ఈ నేలమట్టం చేయాలి ప్రతి ఒక్కటని చెప్పేసి కూడా చెప్తున్నారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని లేకుండా పెద్ద కంపెనీలైనా చిన్న కంపెనీలైనా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాటైనా లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే ఎవరిని వదిలిపెట్టొద్దు అనే దాని మీద రేవంత్ రెడ్డి గట్టిగా హైడ్రాకి అనుమతులు ఇచ్చి హైడ్రాకి పర్మిషన్స్ ఇచ్చారు. దానికి సంబంధించి చూస్తున్నాం మొత్తం ఉదయం 10 గంటలకు ఈ డిమాలిషన్ కార్యక్రమం మొత్తం మొదలైంది. కూల్చివేత కార్యక్రమం మొదలుపెట్టేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు దాదాపు దానికి సంబంధించి అంతా పూర్తి కూడా చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఏవైతే 3 ఎకరాల 30 కుంటలు మాత్రమే ఉన్నదో దానికి సంబంధించి మాత్రమే డిమాలిష్ చేశారు హైడ్రా అధికారులు. అయితే మిగతా దాని అన్నిటికి కూడా లీగల్గా అన్ని ఎలాంటి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి అన్నీ పక్కాగా ఉన్నాయి కాబట్టి డాక్యుమెంట్స్. సో వాటి జోలికి వెళ్లకుండా మిగతా అక్రమంగా ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రమే డిమాలిష్ చేశారు. దీనిపైన కూడా ఎక్కడా కూడా నాగార్జున ఖండించిన పరిస్థితి లేదు. నాగార్జున బయటకు వచ్చి హైడ్రా చేస్తుంది తప్పని మాట్లాడిన పరిస్థితి లేదు. అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది శేర్లింగంపల్లికి సంబంధించి పరిధిలో ఉన్నటువంటి అప్పుడు మాదాపూర్కి సంబంధించినటువంటి ఈ రిజిస్ట్రేషన్స్ అప్పుడున్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా ఆయనకు అనుమతులు అందాయి. ఇప్పుడు ఆ వ్యక్తులందరూ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ గురించి రాజకీయంగా చర్చ తీయకుండా సైలెంట్గా ఉండి ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళింది కాబట్టి మనం కూడా సైలెంట్గా ఉంటాం బెటర్ అని చెప్పేసి కూడా నాగార్జున భావిస్తున్నట్టు తెలుసు. అయితే ఇప్పుడు దీని వెనక ఖచ్చితంగా బీఆర్ఎస్కి సంబంధించి లేదంటే వాళ్ళకి సంబంధించిన అక్రమ కట్టడాలను కూడా కూల్చేస్తాం, దానికోసమే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కక్ష తీర్చుకునే విధంగా ఇవన్నీ చేస్తుందంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అది ఏ పార్టీ వాళ్ళైనా ఏ రాజకీయానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే అయినా మంత్రులైనా ఎవరైనా సరే అక్రమ కట్టడాలు ఉంటే వెంటనే కూర్చేయాలి. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానికి సంబంధించి కూడా సర్కార్కి కీలక ఆదేశాలు ఇచ్చారు. హైడ్రా మాత్రము ఎవరున్నప్పటికీ ఎంత పెద్ద కంపెనీలు అయినప్పటికీ ఎన్నెన్ని పెద్ద ఫ్లోర్లో ఉన్నటువంటి బిల్డింగ్ అయినప్పటికీ కూడా నేలమట్టం చేసేదాకా వదిలిపెట్టేది లేదంటూ కూడా డిసైడ్ అయ్యారు.